జరగంగానే చాలామంది ఏమనుకుంటారు, అయిపోయింది జీవితం అనుకుంటారు. కాదు కాదు, దేవుడు అక్కడి నుంచి ప్రారంభించి మనకి మరీ ఎక్కువ ఘనత ఇచ్చే దేవుడు. ఎవరైతే మంత్రులు వెళ్ళిపోయారో, ఏదైతే వెళ్ళిపోయిందో, ఆరోగ్యం వెళ్ళిపోయింది, రాజ్యం వెళ్ళిపోయింది, చుట్టాలు వెళ్ళిపోయారు, అందరు వెళ్ళిపోయారో, మళ్ళీ తనను గ్రహించుకొని ఆకాశమైన దేవుని వైపు చూసి దేవుని నామాన్ని ఘనపరచడం ప్రారంభించిన తర్వాత తన కీర్తి తనకి ఇచ్చాడు, తన ఆరోగ్యం తనకి ఇచ్చాడు, తనకున్న విలువనే తిరిగి రెట్టింపు ఇచ్చాడు, తన మనుషులు తనకి ఇచ్చాడు, అన్నీ తిరిగి దేవుడు దయచేసాడు. ఎప్పుడో తెలుసా, దేవుని నామాన్ని ఘనపరిచినప్పుడు. ముందుగానే దేవుడు అప్పుడు ఘనపరిచిన ఇంకా ఎక్కువ కీర్తి ఇచ్చేవాడు. కానీ ఈ 7 సంవత్సరాలు బాధ ఎవరు పడ్డారండి? ఆయనేగా. కుటుంబానికి దూరం అవడం అంటే, ఒక ప్రధాని మోడీ పదవి పోయి టీలు అమ్ముకుంటున్నాడంటే అది ఎంత అవమానం అనేది. ఆయన టీలు అమ్ముకునే, కానీ ఒక పదవి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ అదే పోస్టులోకి రాడు కదా, రాడు కాబట్టి తిరిగి వచ్చి అమ్ముకుంటే అది ఎంతకు అవమానము, ఎంతటికి అవమానం అండి. కన్ని సైగుతో రాజ్యాలు శాసించి దేవుని మహారాజు పట్టణంలో యెరూషలేముని కొల్లగొట్టి, ఎవరికి దమ్ము లేదు ఆ కాలంలో యెరూషలేము పట్టణం మీదకి వెళ్ళటానికి. ధైర్యము చాలా, ఎందుకంటే అది దేవుని ఆధీనంలో ఉంది. అలాంటి పట్టణాన్ని దేవుడే ఇచ్చాడు అంటే